2025 డయల్ న్యూస్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరము మనకు రాజు రవి. సో దానివల్ల ఏమంటే ఓవరాల్ మనకు ప్రకృతి పరంగా తీసుకున్నట్లయితే ఎండలు ఎక్కువగా కాసే అవకాశం ఉంది ఈ సంవత్సరము. అలాగే ఎరుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి. సో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరము సునామీ హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే యువతలో కార్డియాక్ అరెస్టులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. సో అది కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి వస్తుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ కానీ, బోన్ రిలేటెడ్ కానీ, ఐ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక వైరస్ లాంటిది, మంకీ ఫాక్స్ లాంటిది ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది. జనాల మీద జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ఏలినాటి శని కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా 2.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంది. మూడవ పాదంలో 7 శని నడుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, రాజకీయంగా సమస్యలు ఉంటాయి. కుటుంబంలో మగ సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఆడపిల్లలకు అయితేనేమో వివాహం విషయంలో డబ్బులు ఖర్చు అవుతాయి. మగపిల్లలు అయితేనేమో వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఈ కుంభరాశి స్త్రీలకు సంబంధించి మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. యాంగ్జైటీ డిజార్డర్ సమస్యలు వస్తాయి. రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్ ఉంటాయి. విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ఉంటాయి. ప్రేమ వ్యవహారాల వల్ల సమస్యల పాలవుతారు విద్యార్థులు. అలాగే రైతులకు సంబంధించి 2 పంటలు కూడా రాబడి తగ్గుతుంది, సమస్యల పాలవుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు పోలీసు, కోర్టు కేసులు లేదా సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారికి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు.